హాయ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ చలికాలం వచ్చేసింది. మరి ఈ చలికాలంలో మంచు బాగా కురుస్తూ ఉంటుంది. మరి ఇటువంటి సందర్భాల్లో మనం కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మంచు కురిసే సమయాల్లో డ్రైవ్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం అన్నమాట. సో మనకి సరైన అవగాహన లేకుండా కనుక ప్రయాణం చేసినట్లయితే కొన్ని సందర్భాల్లో మనం కొన్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. ఒకటి, వెహికల్ కండిషన్ ఫస్ట్ చూసుకోవాలి. వెహికల్ కండిషన్ అంటే చలికాలం వచ్చినప్పుడు బండి సరిగా స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే బ్యాటరీ సరిగా లేకపోవటం వల్ల. సో బ్యాటరీ యొక్క కండిషన్ బాగా ఉండాలి. లేనట్లయితే మార్గ మధ్యంలో ఎక్కడైనా మనం ఏదైనా టీ తాగడానికి కానీ టిఫిన్ చేయడానికి కానీ అటువంటి ఆగిన సందర్భాల్లో మళ్ళీ బండి స్టార్ట్ చేస్తే కొన్ని సందర్భాల్లో బండి స్టార్ట్ అవ్వదు. సో బ్యాటరీ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగనే మంచు అనేది కేవలం రాత్రి వేళల్లో మాత్రమే, అలానే ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా ఉంటుంటది కాబట్టి సో నైట్ జర్నీలో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కువగా జర్నీ అనేది బండి యొక్క లైటింగ్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. మరి లైటింగ్ కండిషన్ అంటే బండికి ఎటువంటి లైట్స్ ఉంటాయి? ఒకటి హెడ్ లైట్స్ ఉంటాయి, అలాగనే పార్కింగ్ లైట్స్ ఉంటాయి, అంటే హజార్ లైట్స్ ఉంటాయి, అలాగనే బ్రేక్ లైట్స్ ఉంటాయి. ఈ మూడు లైట్స్ కూడా సరిగా లేనట్లయితే ఈ యొక్క మంచు కురిసే సమయాలలో దాని వల్ల కూడా మనం కొన్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సడన్ గా బ్రేక్ లైట్స్ కనుక పనిచేయనట్లయితే వెనక నుంచి వచ్చే వెహికల్ కి మనం బ్రేక్ వేసినప్పుడు సరిగా అర్థం కాదనమాట. సో దానివల్ల మనల్ని వెనక నుంచి హిట్ చేసే అవకాశం ఉంటుంది. అలానే పార్కింగ్ లైట్స్ తప్పనిసరిగా మనం 4 లైట్స్ కూడా ఆన్ చేసుకొని మాత్రమే అలాంటి సందర్భాల్లో జర్నీస్ చేయాలన్నమాట. అవి లేనట్లయితే ఒక బండి అనేది ఉంది, రోడ్డు మీద నడుస్తుంది అన్న సంగతి వెనకాల వచ్చే వెహికల్ కి సరిగా అర్థం కాదు. కాబట్టి మంచు బాగా ఉన్న సమయాలలో ఈ యొక్క హజార్డ్ లైట్స్ అనేవి మనం వేసుకొని ప్రయాణం చేస్తూ ఉండాలి. అలాగనే హెడ్ లైట్స్ వచ్చేటప్పటికి ఈ మంచు కురిసే సమయాలలో తప్పనిసరిగా లో బీమ్ మాత్రమే మెయింటైన్ చేయాలి. మనము లాంగ్ జర్నీ అంటే మంచు లేని సమయాల్లో మనం జనరల్ గా హై బీమ్ లైట్ వేసుకుంటాం. దానివల్ల ఏంటంటే నైట్ టైంలో వ్యూ బాగా లాంగ్ డిస్టెన్స్ కనపడుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం కొంచెం స్పీడ్ వెళ్తాం కాబట్టి ఈ హై బీమ్ లైట్స్ వాడటం వల్ల మనకి వ్యూ బాగా ఉంటుంది. ఇటువంటి మంచు కురిసే సమయాలలో తప్పనిసరిగా మనము లో బీమ్ లైట్ వేసినట్లయితే రోడ్డు కరెక్ట్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క ఇలాంటి సందర్భాల్లో ఈ యొక్క లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రయాణం చేసేటప్పుడు ఈ యొక్క 3 రకాల లైట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదనేది తప్పనిసరిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగనే బ్యాటరీ కరెక్ట్గా ఉందా లేదో కూడా చూసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయము, నార్త్ ఇండియా అట్మాస్ఫియర్ ఒకలాగా ఉంటుంది, మన సౌత్ ఇండియాలో ఒకలాగా ఉంటుంది. మన సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ మన ఆంధ్ర చూసుకున్నట్లయితే లంబసింగి కానీ, అరకు కానీ, మారేడుమిల్లి ఇటువంటి ఫారెస్ట్ ప్రాంతాల్లో మంచు బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే నియర్లీ ఒక 5 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న వ్యక్తి కూడా కొన్ని సందర్భాల్లో మనకి సరిగా కనిపించాడు. సో మరి ఇటువంటి ప్రాంతాల్లో మనం జర్నీ చేస్తున్నప్పుడు మరి ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలంటే, అసలు ఏమి జరగకుండా ఉండాలంటే దాదాపుగా మనం నైట్ జర్నీస్ ఆపుకోవాలన్నమాట. అత్యవసరం అయితే తప్ప మనము జర్నీస్ పెట్టుకోకూడదు. మనం ఏదో షెడ్యూల్ తయారు చేసుకొని తొందరగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మార్నింగ్ కల్లా అక్కడికి రీచ్ అయినట్లయితే మనకి డే కలిసి వస్తుంది. రకరకాల మనం ప్లాన్స్ చేసుకొని వెళ్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మనకి అనుకోని సంఘటనలు, దురదృష్టకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ప్రయాణాలని అవాయిడ్ చేయాలి. లేదు తప్పని పరిస్థితుల్లో మనం వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినట్లయితే ఈ యొక్క నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ కొన్ని ప్రికాషన్స్ కూడా మనం తీసుకోవాలి. అట్ ది సేమ్ టైము నార్త్ లో చూసినట్లయితే ఎక్కువగా టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడటం మనం న్యూస్ లో కూడా చూస్తూ ఉన్నాం. సడన్ గా రోడ్డు మీద మంచు విపరీతంగా పడిపోయి మనం మట్టి కుప్పలు గనక మనం పోసినప్పుడు ఎలాగైతే ఉంటే అలాగ పెరిగిపోతూ ఉంటది మంచు. అలాంటి సందర్భాలలో వెహికల్స్ గంటల కొద్దీ ట్రాఫిక్ లో నిలిచిపోతూ ఉంటాయి. మరి ఇటువంటి సందర్భాల్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, బండికి ఎప్పుడు కూడా ఫ్యూల్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడో చోట కొట్టిద్దామని చెప్పేసి అనుకుంటూ సరేలే నెక్స్ట్ ఏదో ఆయిల్ ముందుకు వస్తుంది కొట్టిద్దాం అనుకుంటే ఈ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయినప్పుడు ఆయిల్ ఎక్కువగా కన్జంప్షన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బయట మంచు ఎక్కువగా ఉంటుంది, ఆ చలి తీవ్రతకి మనం విండోస్ డౌన్ చేసుకొని ఉండలేము. ప్లస్ ట్రాఫిక్ కొంచెం కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంజిన్ ఏమో ఆపలేము. ఇటువంటి సందర్భాల్లో ఎక్కువగా ఆయిల్ కనుక సఫిషియెంట్ గా లేనట్లయితే మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఫ్యూయల్ ఎక్కువగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. అలాగనే గంటల కొద్ది ట్రాఫిక్ లో ఆగినప్పుడు మరి బండిలో మనకి ముఖ్యంగా తినడానికి ఏయో ఒకటి ఉండే విధంగా చూసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనం
ఎక్కువగా న్యూస్ లో అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మంది సఫర్ అవుతుంటారు. అందరికీ ఇటువంటి అనుభవం జరిగి ఉండకపోవచ్చు. కానీ ఇటువంటి జాగ్రత్త తీసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో మనము చాలా రిస్క్ ఫేస్ చేయవలసి ఉంటుంది అనమాట. సఫిషియెంట్ గా బండిలో వాటర్ ఉండాలి తాగడానికి. పొరపాటున ఒక 3-4 అవర్స్ కనుక ట్రాఫిక్ జామ్ లో ఉండిపోయిన సందర్భాలు చాలా మనం చూస్తా ఉన్నాం. పుష్కరాల టైంలో కానీ, ఇలా మంచు బాగా కురిసిన సమయాలలో అలాగా. సో ఇలాంటప్పుడు సఫిషియెంట్ వాటర్ ఉండాలి, ఫుడ్ ఉండాలి. ఫుడ్ అంటే కనీసం బిస్కెట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఈ సఫిషియెంట్ గా పెట్టుకున్నట్లయితే ట్రాఫిక్ జామ్ లో ఎక్కువసేపు మనం ఒక పొరపాటున మనము జామ్ అయిపోయినా కానీ ఫుడ్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. పెద్దవారిగా మనం కొంచెం ఓర్చుకోగలం, కానీ బండిలో చిన్నపిల్లలు ఉన్నట్లయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ ఇంకా మిల్క్ తీసుకునే పిల్లలు ఉన్నప్పుడు ఇంకా మనం చాలా కాషియస్ గా కూడా ఉండాల్సిన పరిస్థితి అన్నమాట. కాబట్టి ఈ మంచు బాగా కురుస్తున్న సందర్భాలలో రోడ్డు మీద ఎక్కువగా తడి ఉంటది. సడన్ గా మనం బ్రేక్స్ వేసినప్పుడు రోడ్డు కూడా స్కిడ్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి సడన్ బ్రేక్స్ వేయకూడదు. అలాగనే స్పీడ్ కూడా బిలో 50 ఆర్ 60 లోపు మెయింటైన్ చేయడం అనేది చాలా ఉత్తమం అనమాట. ఓవర్ స్పీడ్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ఫాగ్ లో మనకి సరిగా వెహికల్స్ మూవ్మెంట్ కనపడదు, కాబట్టి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ముఖ్యంగా నార్త్ ఇండియాలో కనుక చూసినట్లయితే వెహికల్ సరైన డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవటం, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేయడం వల్ల వెహికల్స్ వెళ్ళేసి ఒకదాన్ని ఒకటి గుద్దుకొని చాలా ప్రమాదాలు, వెహికల్ డ్యామేజ్ అవటం కొన్ని సందర్భాల్లో చూస్తున్నాము. మనుషులకు కూడా ప్రమాదం జరిగి చనిపోయిన సందర్భాలు కూడా చాలా చూస్తా ఉన్నాం. కాబట్టి డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, స్పీడ్ మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగనే పార్కింగ్ లైట్స్ వేసుకొని ఉండాలి. పొరపాటున గనక ఎక్కడైనా గనక వెహికల్స్ అలాగా ఒకదాన్ని ఒకటి గుద్దుకున్న సందర్భాల్లో తప్పనిసరిగా ఇమ్మీడియట్ గా వెహికల్ లో నుంచి దిగేసి లెఫ్ట్ సైడ్ ఎంత అవకాశం ఉంటే అంత మార్జిన్ కి అందరూ కూడా వెళ్ళిపోవడం అనేది ఉత్తమం అనమాట. పొరపాటు వెనక ఏదైనా లారీ కానీ బస్ కానీ వాళ్ళు కూడా అర్థం కాక అదే స్పీడ్ లో కనుక వచ్చి వెనక హిట్ చేసినట్లయితే వెహికల్ మధ్యలో వెహికల్ బాగా క్రష్ అయిపోయి దాంట్లోనే చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటది. కాబట్టి తప్పనిసరిగా మాక్సిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. పొరపాటున ఏదన్నా అనుకోని సందర్భాలలో ఏదన్నా ముందు వెహికల్ సడన్ గా ఆపటము, ఎందుకంటే మంచు అనేది అన్ని ప్రాంతాల్లో ఒకేలాగా ఉండదు అనమాట. మనం ఉన్న ప్రాంతంలో కొంచెం తక్కువ ఉంటది, జస్ట్ ఒక 100 మీటర్స్ అవతల చాలా ఎక్కువ ఫాగ్ ఉంటది. వాళ్ళకి సరిగా కనిపించదు. వాళ్ళకి కనిపించిన సందర్భాల్లో వాళ్ళు బండి సడన్ గా బ్రేక్ వేస్తారు. మనం ఏంటంటే కనిపిస్తుంది కదా అని ఒక డిస్టెన్స్, ఒక స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో సడన్ గా వెళ్ళి వాళ్ళని మనం గుద్దే అవకాశం ఉంటది. కాబట్టి పొరపాటున అలాగే ఏదైనా తగిలినా ఇమీడియట్ గా బండిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ డ్రైవర్ తో సహా అందరూ కూడా తప్పనిసరిగా వెంటనే మనం రోడ్డుకి మాక్సిమం లెఫ్ట్ కి వెళ్ళిపోవడం అనేది చాలా ఉత్తమం అనమాట. మనం అలానే బండిలో కూర్చుంటే ఖచ్చితంగా వెనక నుంచి వచ్చిన వాళ్ళు మనం హిట్ చేసినట్లయితే మనం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగనే నైట్ జర్నీలో ఒక్క డ్రైవర్ మీదనే డిపెండ్ అవ్వకుండా, డ్రైవర్ అంటే రెగ్యులర్ గా తోలే డ్రైవర్ అవ్వచ్చు, లేదంటే కారు యొక్క ఓనర్ కమ్ డ్రైవర్ కూడా అయి ఉండొచ్చు. కాబట్టి అతను ఒక్కని మీదనే ఆధారపడి మిగతా వాళ్ళందరూ కనుక పడుకున్నట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటది. కాబట్టి తప్పనిసరిగా పక్కనున్న వ్యక్తి, డ్రైవర్ పక్కన ఎవరైతే ఫ్రంట్ లో కూర్చుంటారో వారు కొంచెం రోడ్డు మీద నాలెడ్జి, డ్రైవింగ్ మీద కొంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఉంటే ఉన్న వాళ్ళలో బెస్ట్ గా ఉంటది. సో ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ జాగ్రత్తగా ఇలాంటి ఫాగ్ టైంలో మనం కనుక జాగ్రత్తగా జర్నీ చేసినట్లయితే ప్రమాదం అనేది జరగకుండా ఉంటది అనమాట. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఎక్కువగా మనకి తిరుపతి ఎక్కువగా జర్నీ చేస్తూ ఉంటారు. అలాగనే ఈ టూరిజం ప్లేసెస్ చూసినట్లయితే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో లంబసింగి కానీ, అరకు కానీ, మేరేడుమిల్లి కానీ, అట్లానే ఊటీ, నార్త్ ఇండియా చెప్పనవసరం లేదు. అన్ని ప్రాంతాలు ఈ సీజన్ లో ఒకేలాగా ఉంటుంటవి. ఒక్కోసారి తెల్లవారిన తర్వాత కూడా 8-9 గంటల వరకు కూడా ఫాగ్ ఎక్కువగా ఉంటది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఎస్పెషల్లీ కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా బండి యొక్క లైటింగ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి బండి లైటింగ్ సఫిషియెంట్ గా ఉండాలి. అలాగనే పార్కింగ్ లైట్స్ కూడా 4 వెలిగే విధంగా ఏదన్నా లేకపోయినా కానీ మనం బిఫోర్ జర్నీనే జాగ్రత్తగా బండిని చెక్ చేయించుకొని అన్ని కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. అట్లానే బ్రేక్ టచ్ చేసినప్పుడు లైట్స్ కూడా వెలుగుతున్నాయో లేదో అది ఒకటి జాగ్రత్త చూసుకోవాలి. బ్యాటరీ బ్యాకప్స్ కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. అదే విధంగా లో బీమ్ హెడ్ లైట్స్ అనేవి లో బీమ్ మెయింటైన్ అయ్యే విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి. స్పీడ్ బిలో 50 ఆర్ 60 బిలో మెయింటైన్ చేయడం అనేది చాలా ఉత్తమము. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో మనం స్పీడ్ అనేది ఎంత తక్కువగా ఉంటే జర్నీ అంత సేఫ్ గా ఉంటది. అట్ ది సేమ్ టైం ఇన్ కేస్ ఎక్కడైనా గనక ట్రాఫిక్ లో జామ్ అయ్యే అవకాశం ఉన్నట్లయితే మనం ముందుగానే బండిలో సఫిషియెంట్ గా తాగడానికి వాటరు, తినడానికి కొంచెం ఫ్రూట్స్ కానీ, బిస్కెట్స్ కానీ ఇటువంటి అన్ని కూడా మనము జాగ్రత్తలు పాటించాలి. మనకు తెలియని రూట్ లో గనక ఇలాంటి సందర్భంలో ఈ యొక్క మంచు కురిసే సందర్భాల్లో గనక ప్రయాణం చేస్తున్నట్లయితే కొన్ని సందర్భాల్లో బాగా మంచు ఉన్నప్పుడు ముందుగానే పోలీసు వాళ్ళు ఆ రోడ్డుని బ్లాక్ చేసేస్తారు. నైట్ జర్నీకి అలౌ చేయరు అనమాట.
అలాంటి సందర్భాల్లో మనం ఎక్కడైనా సేఫ్ ప్లేస్ చూసుకొని నైట్ ఆగడం అనేది ఉత్తమం. అక్కడ ఉన్న వెబ్సైట్స్ ద్వారా కానీ లేదంటే 100 డైల్ కానీ కాల్ చేసి ఆ రోడ్డు ఎలా ఉంది, రోడ్డు నైట్ జర్నీకి అనుమతిస్తున్నారా లేదా, ఇలాంటి ముందుగానే మనం ప్లాన్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని జర్నీస్ అనేది చేయడం అనేది ఉత్తమం. అసలు కంప్లీట్ గా రోడ్డు కనిపించడం లేదు అనే పరిస్థితి ఉన్నప్పుడు మనం సేఫ్ గా మాక్సిమం ఎక్కడన్నా దగ్గరలో రోడ్డుకి పక్కన, మరీ రోడ్డు పక్కనే ఆపేసినా ఎవరో ఒకరు వచ్చి గుద్దే అవకాశం ఉంటది కాబట్టి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ కానీ ఏదైనా విలేజ్ కానీ ఉన్నప్పుడు మాక్సిమం లెఫ్ట్ కి ఎంత అవకాశం ఉంటే అంత ఆగడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కోసారి కరెక్ట్ గా బాగా మంచు ఉన్నప్పుడు అసలు మనం రోడ్డు మీద ఎక్కడున్నామో కూడా కనిపించదు. మరి ఇలాంటి సందర్భాల్లో ఒక చిన్న ఆప్షన్ ఏంటంటే, ఒకటి కారులో ఉన్న ఏదైతే దానికి స్క్రీన్ ఉంటుందో దాంట్లో ఇన్బుల్ట్ గా గూగుల్ మ్యాప్ ఉంటది. అట్ ద సేమ్ టైం నేను ఇందాక చెప్పిన కారులో సెకండ్ సీట్ లో కూర్చున్న వ్యక్తి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకొని మాక్సిమం ఉన్నంత వరకు జూమ్ లో కనుక మాక్సిమం జూమ్ చేసేసి మ్యాప్ చూస్తున్నట్లయితే మన బండి కరెక్ట్గా రోడ్డు మీద ఉందో లేదో కొంచెం తెలుసుకోవడానికి అదొక చిన్న ఆప్షన్. మరి రోడ్డు దాటేసి ఎక్కడికో పక్కకి ఒక్కోసారి ప్లేన్ గా ఉండి వెళ్తుంటే అదే రోడ్డు అనుకోవచ్చు, కానీ అది రోడ్డు కాకపోయి ఉండొచ్చు. కనీసం మ్యాప్ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే బండి కొంచెం పక్కకి వెళ్తుందన్న సంగతి అర్థమవుతుంది. అలాంటి సందర్భాల్లో మాక్సిమం లెఫ్ట్ తీసుకొని సేఫ్ గా కొంత లైట్స్ అన్ని ఆన్ చేసుకొని సేఫ్ గా ఉండటం అనేది చాలా ఉత్తమం. అలాగనే సైడ్ విండోస్ కనుక కొన్ని సందర్భాల్లో మనం ఏదన్నా చూద్దాం అది ఇది అనేసి ఓపెన్ చేస్తే ఆ మెయిన్ అద్దం ఏదైతే ఉంటుందో మిర్రర్, దానికి లోపల సైడ్ కూడా ఫాగ్ పట్టేస్తా ఉంటది. ఇది అర్థం కాక చాలా మంది తుడవటం ఇవన్నీ చేస్తా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో మనం తుడవకూడదు. సైడ్ మిర్రర్స్ ఎట్టి పరిస్థితుల్లో డౌన్ చేయకుండా లోపల హీటర్ అనే ఆప్షన్ ఉంటుంది ఏసీ దగ్గర, ఆ హీటర్ ఆన్ చేసుకొని టెంపరేచర్ కూడా ఎక్కువగా పెట్టినట్లయితే ఆ హీటర్ యొక్క వేడి దెబ్బకి లోపల మిర్రర్ కి మొత్తం కూడా ఫాగ్ అనేది పోతుంది అనమాట. సో అవసరమైనప్పుడు మనము వాటర్ తోటి ముందు మనం వైపర్ కూడా ఆన్ చేసుకొని ఆ యొక్క మంచును కూడా మనం అద్దాలకి మీద పడిన మంచును కూడా మనం క్లీన్ చేసుకుంటా ఉండాలన్నమాట. సో నైట్ జర్నీలో ఎస్పెషల్లీ ఇలాంటి ఫాగ్ ఉన్న టైంలో జర్నీ డ్రైవ్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయము. కాబట్టి మాక్సిమం నైట్ జర్నీస్ ని అవాయిడ్ చేయండి. తప్పని పరిస్థితుల్లో కనుక జర్నీ చేయాల్సి వస్తే ఇటువంటి నేను చెప్పిన ప్రికాషన్స్ అన్ని కూడా ఒక్కసారి మనకు ఆ నాలెడ్జ్ ఉండాలి. ఏముందిలే అనుకుంటే మనల్ని నమ్ముకొని మనతో పాటు మన ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేదంటే యాజ్ ఎ డ్రైవర్ గా ఒక కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నీ యొక్క డ్రైవింగ్ మీద ఆధారపడి కార్లో ఉన్న చాలా మంది ఆధారపడి ఉంటారు. కాబట్టి ముఖ్యంగా కార్ అనగానే ఓన్ డ్రైవింగ్ లో ఫ్యామిలీ పర్సన్సే ఉంటారు. సో మన ఫ్యామిలీని మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నప్పుడు ఈ యొక్క జర్నీస్ లో ఈ యొక్క చిన్న ప్రికాషన్స్ మనం ఈ కొద్దిపాటి ప్రికాషన్స్ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవాలి. థ్యాంక్ యూ.